వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారారు. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డికి గతంలో మంత్రి పదవి అవకాశం ఇస్తామని చెప్పేసి కూడా చెప్పారు. అయినప్పటికీ కిరణ్ చామలని ఎంపీగా భారీ మెజార్టీతో కూడా గెలిపించడం అనేది జరిగింది. సో తనకి పార్టీ నుంచి ఏ పిలుపు వచ్చినా కూడా తూచా తప్పకుండా నేను దాని కర్తవ్యాన్ని నెరవేరుస్తా అని చెప్పేసి కూడా గతంలో చెప్పడం అనేది జరిగింది. మరి ఎందుకు మంత్రి పదవి రాలేదు, దానికి గల కారణాలు ఏంటి అన్నది ఒకసారి చూసుకున్నట్టయితే, మొదటగా ఓసీ సామాజిక వర్గం అనేది కీలకంగా చెప్పుకోవచ్చు. తర్వాత ఇప్పటికే నల్గొండ జిల్లా నుంచి ఇద్దరు మంత్రులుగా ఉన్నారు, ఇద్దరు కూడా ఓసీ సామాజిక వర్గం నుంచి చెందిన వారే. అండ్ మూడో కీలక పాయింట్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఆల్రెడీ మంత్రి పదవి ఉంది, అయినా కూడా మళ్ళీ తమ్ముడికి మంత్రి పదవి ఇస్తే సో కేసీఆర్ లెక్కన కుటుంబ పాలన అనే మళ్ళీ ఫీలింగ్ వచ్చే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీలో. అందుకని కోమటిరెడ్డి వెంకటరెడ్డిని చూసి మంత్రి పదవి ఇవ్వలేదని చెప్పేసి ప్రధాన కారణంగా చెప్పుకొస్తున్నారు. అలాగే జానారెడ్డి వల్లనే తనకి మంత్రి పదవి ఆగిందని చెప్పేసి కూడా నిన్న కీలక మాటలు మాట్లాడడం అనేది జరిగింది. సో జానారెడ్డి వాళ్ళిద్దరు కొడుకులని హైలైట్ చేసుకోవడానికి, జయవీర్ రెడ్డి రఘువీర్ రెడ్డిని హైలైట్ చేసుకోవడానికి మాత్రమే నాకు మంత్రి పదవి దక్కకుండా చేశారు. ఒక ధృతరాష్ట్రం లాగా జానారెడ్డి గారు వ్యవహరిస్తున్నారని చెప్పేసి గతంలో చెప్పారు. సో ఇప్పుడు కూడా మళ్ళీ జానారెడ్డి పైనే కొంత మేరకు ఇండైరెక్ట్ గా విమర్శలు కూడా చేసినట్టు కూడా తెలుస్తుంది. మరి రెడ్డి సామాజిక వర్గం ఒకటి, అలాగే నల్గొండ నుంచి ఆల్రెడీ ఇద్దరు రెడ్డిలు ఉన్నారు, మళ్ళీ ఇంకొకరికి ఇస్తే 3 రెడ్డిలకే ఇచ్చిన వాళ్ళు అవుతారు. ప్లస్ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఆల్రెడీ మంత్రి పదవి ఉంది. ఇప్పుడు వీరికి అడిగితే మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి వారి సతీమణి కూడా అడిగే అవకాశం ఉన్నట్టు కూడా ఒక టాక్. మరి వివేక్ ఫ్యామిలీలో చూసుకున్నట్టయితే ఒకరికి ఎంపీ, వివేక్ కొడుకుకి ఎంపీ, వారి సోదరుడికి ఎమ్మెల్యే, ఇప్పుడు వివేక్ కి కూడా ఎమ్మెల్యేతో పాటు మంత్రి పదవి రావడం మరి ఇది కుటుంబ పాలన కాదా అని చెప్పేసి కూడా కొంతమంది విమర్శిస్తున్నారు. సో మాలలో చూసుకున్నట్టయితే అద్దంకి దయాకర్కి ఇచ్చినా కూడా ఎమ్మెల్సీ అయ్యారు కాబట్టి సీనియర్ నాయకుడు 2014 నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం ఫైట్ చేస్తున్నారు. మరి అద్దంకియో ఇంకెవరికి ఇచ్చినా కూడా బాగుంటుండే అన్నది కొంతమందికి విమర్శ. మరి ఒకే కుటుంబంలో ముగ్గురికి పదవులు ఏ విధంగా ఇస్తారన్నది సామాన్య జనాల నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. సో ఇవి ముఖ్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కారణాలు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి హైకమాండ్ మాట మీద నిలబడి చివరి దశలో అయినా సరే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తుందా, లేకపోతే కేవలం వెంకటరెడ్డి సోదరుడు అని చెప్పేసి ఒక బూచిగా చూపించి రాకుండా చేస్తుందా? మన నల్గొండ నుంచి రావాలనుకుంటే బాలునాయక్కి, దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్కి ఎస్టీ సామాజిక వర్గం, లంబాడ సామాజిక వర్గం నుంచి మంత్రి పదవి రావాలి, బాలునాయక్కి మంత్రి పదవి ఇవ్వాల్సిందే అని చెప్పేసి వారి అనుచరులు కూడా పెద్ద ఎత్తున నిరసనలు చెప్తున్నారు. డిప్యూటీ స్పీకర్ మాకు అవసరం లేదు, మాకు కావాల్సింది మంత్రివర్గంలో చోటు. కేసీఆర్ హయాంలో సత్యవతి రాథోడ్కి ఒక మహిళకి, లంబాడ సామాజిక వర్గానికి చెందినటువంటి సత్యవతి రాథోడ్కి మంత్రి పదవి ఇవ్వడం అనేది జరిగింది. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎందుకు మంత్రి పదవి ఇవ్వట్లేదు అన్నది క్వశ్చన్ మార్క్ గా మారింది. చూద్దాం మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు దారెటు, మరి ఏం నిర్ణయం తీసుకుంటారు. సో హైకమాండ్ పైన నమ్మకంతో కాంగ్రెస్ లో మళ్ళీ సిన్సియర్ కార్యకర్తగా పనిచేస్తారా, అండ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి న్యాయం జరిగింది అనుకుంటున్నారా, అన్యాయం జరిగింది అనుకుంటున్నారా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు దయచేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని, మనం ఏం గూగుల్ పేలు ఫోన్ పేలు అడగట్లేదు, జస్ట్ మీ యొక్క సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా అదొకటే మాకు కావాల్సింది, అదొకటే మాకు బూస్టప్ అని చెప్పేసి కూడా చెప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ.